హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మిత్ర పాడ్కాస్ట్. ఈ రోజు మనం రొమటోలాజికల్ ఇష్యూస్ అంటే కీళ్ళవాతం మరియు దానికి సంబంధించిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి ఇన్ఫర్మేషన్ అందించడానికి రినౌండ్ రొమటాలజిస్ట్ డాక్టర్ దివ్య గారు మన ముందర ఉన్నారు. షీఈస్ అ లీడింగ్ ప్రాక్టీషనర్ అండ్ రొమటాలజిస్ట్ ఇన్ నర్సరావుపేట. We welcome her to the second episode of the podcast. Thank you, Divya garu, for joining us. అండ్ ఎంతో అవేర్నెస్ రైజ్ చేయడానికి ఈ పాడ్కాస్ట్ చాలా చాలా యూజ్ అవుతుంది జనాలందరికీ. దివ్య గారు, షీ డిడ్ హర్ ఎంబీబీఎస్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్, అట్లానే ఎండి జనరల్ మెడిసిన్ వచ్చేసి ఫ్రమ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మంగళగిరి, డిఎం రుమటాలజీ ఇన్ వెరీ రినౌండ్ మెడికల్ కాలేజ్ చెన్నైలో రామచంద్ర మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేశారు. At present, she is running her own clinic and hospital in Narsaraopeta and పరిసర ప్రాంతాలందరికీ కూడాను రూమటాలజికల్ సర్వీసెస్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ దివ్య ఫర్ జాయినింగ్ us in today's podcast. Good morning, Vikrant. Thank you for your kind introduction and thank you for having me here. థ్యాంక్ యూ దివ్య. మనం చూసినట్టయితే ఈ మధ్య రుమటలాజికల్ ఇష్యూస్ అన్నవి చాలా చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా రుమటాలజికల్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ గా ఉన్నాయి. అసలు రుమటాలజీ అంటే ఏంటి? అసలు ఏమేం జబ్బులు రుమటలాజికల్ ఇష్యూస్ లో కవర్ అవుతాయి? ఒకసారి చెప్పగలరా? బ్రాంచ్ ఫుల్ నేమే రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ అన్నమాట. అంటే ఏంటి అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ అవ్వడం అంటే అది ఎక్కువ ఉండడం మంచిదే, ఇన్ఫెక్షన్స్ వీటి నుంచి కాపాడుతుంది. కానీ ఆ రోగ నిరోధక శక్తి మన లోపల అవయవాల మీద ఎఫెక్ట్ చేసే వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం అనమాట. సో రుమటాలజీలో మెయిన్ గా ఉండేవి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అలానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం దాన్ని ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం. సో ఎక్కువైనా తక్కువైనా వాటి నుంచి వచ్చే జబ్బులను మేము డీల్ చేస్తాం. ఓకే. సో మోస్ట్ కామన్ గా ఎటువంటి ఇబ్బందులతో పేషెంట్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు? కామన్ గా వచ్చే ఇబ్బందులు అయితే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, అంటే వాతాల నొప్పులు. ఇందులో కామన్ గా ఉండేవి రుమటాయిడ్ ఆర్థరైటిస్, తెలుగులో కీళ్లవాతం అంటాం. అదే కాకుండా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇది వెన్నుపూసకి వాతం రావడం, హిప్ జాయింట్స్ వాతం రావడం చూస్తాం వీళ్ళల్లో. అదే విధంగా గౌట్, ఇంకా సోరియాసిస్ ఉన్న వాళ్ళలో వాతం రావడం, ఇవి కామన్ గా చూస్తూ ఉంటాం. ఓకే. సో రుమటాలజీ అనేసరికి ఓన్లీ వాతమే కాకుండా ఇంకా చాలా ఇబ్బందుల్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. అవి ఎటువంటి ఇబ్బందులు? అంటే ఎస్ఎల్ఈ అని వేరే ఇబ్బందులు కూడా ఉంటాయి కదా, అవి ఎటువంటి ఇబ్బందులు అంటారు? వీటన్నిటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. ఇవి చెప్పినట్టుగా రోగ నిరోధక శక్తిలో ఇబ్బంది ఉండడం వల్ల వచ్చిన వ్యాధులు అన్నమాట. ఇప్పుడు మనకి కామన్ నోషన్ ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళకి వరకే వస్తుంది. రుమటాలజిస్ట్ జస్ట్ కీళ్ళ ఇబ్బందులు ఒక్కటే ట్రీట్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు బయట. కానీ ఏంటంటే ఒక కీళ్ళనే కాదు, ఎక్కడ ఏ అవయవాల్లో మనకి వాతాలు ఉన్నా, ఏ అవయవాల్లో ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఉన్నా కానీ అవన్నీ డీల్ చేస్తాం. ఇలాగ చాలా అవయవాల్లో వచ్చే వాటిని సిటిడిస్ అంటాం అనమాట, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటాం. ఇందులో మనం కామన్ గా చూసేది ఎస్ఎల్ఈ ఒకటి, దీన్నే సీతాకోక చిలుక వాతం అంటాం తెలుగులోని. ఇంకా సిస్టమిక్ స్క్లిరోసిస్ అంటాము, చర్మం గట్టి పడడం ఇదంతా చూస్తాము. అలానే వాస్కులైటిస్, ఇన్ఫ్లమేటరీ మయోసైటిస్ అంటే మనకి కండరాలకి వాతం రావడం అన్నమాట, ఇవి కూడా చూస్తూ ఉంటాం. ఓకే. ఈ మధ్య కాలంలో ఫీవర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లలకి కూడా విపరీతమైన కీళ్ళవాతం, నడవలేకపోవటం, జాయింట్స్ అన్ని వాపు వచ్చేయటం, కర్రలతో నడవటం చూస్తున్నాం. అసలు ఇటువంటి వాతం ఎందుకు వస్తుంది? కొన్ని జ్వరాలు, ఇప్పుడు మనం సిటిడిస్ అని మాట్లాడుకున్నది, కొన్ని జ్వరాల తర్వాత కూడా ఈ సిటిడిస్ అనేవి మనకు కనిపించవచ్చు. అదే కాకుండా ఇప్పుడు కామన్ గా చూస్తుంది ఈ సీజన్ లో, పోయిన సీజన్ లో చూస్తుంది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అన్నమాట. అంటే వైరల్ జ్వరాల తర్వాత ఇలాగా వాతాలు రావడం అనేది చూస్తూ ఉన్నాం. ఇందులో ఏంటంటే దీనికి 3 కారణాలు ఉండొచ్చు. ముందు మనకి వాతం అనేది రక్తంలో ఉండి అది జ్వరం తర్వాత వాళ్ళ రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల బయటపడ్డాం, అది ఒక కారణం. ఇంకొకటి ఈ చికెన్ గునియా ఇలాంటి జ్వరాల తర్వాత వాతం అనేది కీళ్ళ వాతం లాగా మారడం, ఇది ఇంకొకటి చూస్తూ ఉంటాము. మూడోది వచ్చేటప్పటికి జ్వరంతో పాటు వాతం వస్తుంది, మళ్ళీ చాలా తొందరగా, అంటే 2-3 నెలల్లోనే తగ్గిపోతుంది. ఇలాంటి 3 రకాల వాతాలు చూస్తూ ఉంటాం పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అనే దాంట్లో.
ఈ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అనేది మనకి ఎంతకాలం వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే కారణం బట్టి ఇది కొంతమందికి అయితే 3 నెలల నుంచి 6 నెలల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బందులు రాకుండా ముందు నుంచే జాగ్రత్త తీసుకొని మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉండాలి. కొంతమందికి మాత్రం అనుకున్నట్టుగానే 3 మంత్స్ లోపు తగ్గిపోతూ ఉంటాయన్నమాట. వాళ్ళలో అప్పటి వరకు సపోర్టివ్ మెడికేషన్స్ పెడితే సరిపోతుంది. సో మాక్సిమం 3 మంత్స్ వరకు తగ్గుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఇంకా ఎక్కువ రోజులు పట్టే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ వాతం వచ్చిన వాళ్ళకి డైట్ ఎటువంటిది ఫాలో అయితే బెటర్? డైట్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వాళ్ళు ఎటువంటి డైట్ ఫాలో అయితే త్వరగా రికవరీ లేదంటే దీని ఎఫెక్ట్ తగ్గటం అట్లా కనిపిస్తుంది? ఒకవేళ మొదటిది ఏంటి అంటే ముఖ్యంగా స్మోకింగ్ కానీ మందు అంటే సిగరెట్ తాగడం కానీ మందు తాగడం కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే అవి మానేసేయాలి. నెక్స్ట్ కాఫీ కూడా ఇలాంటి వాతాలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రావడం కాదు, ఉన్న వాళ్ళలో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాఫీకి దూరంగా ఉండాలి. అదే కాకుండా ఎక్కువ తీపి పదార్థాలు తిని సరిగ్గా పళ్ళ టూత్ కేర్ తీసుకోకపోతే వాళ్ళలో పుచ్చు పళ్ళు వస్తాయి. వాళ్ళలో కూడా ఈ వాతానికి సంబంధించిన యాంటీబాడీస్ ఎక్కువ అవడం, వాతం ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం. ఇంకా మన ఫుడ్ లో వైటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఆమ్లా కానీ, లెమన్ కానీ ఇలాంటివన్నీ. ఇంకా బయోటిన్ ఎక్కువ ఉండేది ఎగ్స్, నట్స్ ఇలాంటివన్నీ. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండేవి. ఇవన్నీ మన డైట్ లో అలవరుచుకోవాలి. సాధారణంగా అడిగే ఇంకొక ప్రశ్న, వాతం ఎక్కువ ఉండే ఫుడ్స్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ లేదంటే ఆకుకూరలు ఇవి తినొచ్చా అని అడుగుతారు. ఇటువంటి ఆహారాలు తినటం వల్ల వాతం పెరిగే అవకాశాలు ఉంటాయా? అంటే గౌట్ అనే వాతం ఉంటుంది. ఇది మెయిన్ గా డైట్ తో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. ఇందులో ఏంటి అంటే మనం తినే నాన్ వెజిటేరియన్ లో కూడా రెడ్ మీట్ అంటాం. అంటే మటన్ కానీ, బీఫ్ కానీ ఇలాంటివి. దాంతో పాటు సీ ఫుడ్ అంటే సీ ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్ కానీ ఇవి తినే వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఆల్రెడీ గౌట్ ఉన్న వాళ్ళకి లేదంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మనం ఈ వాతం అనేది చూస్తూ ఉంటాం. వీళ్ళలో మాత్రం నాన్ వెజిటేరియన్ కి దూరంగా ఉండడం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఉపశమనం బాగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చిన్న వాళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ వయసు పెరిగే కొద్దీ కూడా కొన్ని రకాల వాతాలు అంటే ఆస్ట్రియో ఆర్థరైటిస్ అటువంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది రుమటాయిడ్ ఆర్థరైటిసా లేదంటే ఆస్ట్రియో ఆర్థరైటిసా? ఇటువంటి వాళ్ళకి ఎట్లాగా డిఫరెన్షియేట్ చేయాలి? అంటే ఎముకల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా లేదంటే రుమటాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? ఇవి తెలుసుకోవడానికి ఏదైనా చిన్న చిట్కాలు చెప్తారా? ఇప్పుడు ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది మనకి మీరు అన్నట్టుగానే ఏజ్ తో పాటు వస్తుంది. అంటే మన కీళ్లలోని కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వస్తుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే ఇది ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. సో వీటన్నిటిని ఎలాగ మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది వయసు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం చిన్న పిల్లలు కానీ లేకపోతే మిడిల్ ఏజ్ ఆడవాళ్ళు కానీ వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతో పాటు పొద్దున లెగవంగానే అంటే ఉదయం పూట లెగవంగానే కాలు కింద పెట్టలేకపోవడం లేదంటే గ్లాస్ పట్టుకోలేకపోవడం, చాలాసేపు గట్టిగా అయిపోవడం, బిగుసుకుపోవడం, అన్ని బిగుసుకుపోయినట్టు ఉండడం, అలాగా అరగంట పైన ఉన్నవాళ్ళు లేదంటే నొప్పులతో పాటు వాపులు ఉన్న వాళ్ళు, 5 నుంచి ఎక్కువ జాయింట్ అంటే ఎక్కువ కీళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఈ కోవకి చెందుతారు. సో వయసు బట్టి వాళ్ళకి ఏ టైంలో ఇబ్బంది వస్తుంది ప్లస్ ఎన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఈ మూడిట్లు బట్టి ఆస్ట్రియో ఆర్థరైటిసా లేదంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసా మీరు చెప్పినట్టు డిఫరెన్షియేట్ చేయవచ్చు. ఓకే. ఈ ఆస్ట్రియో ఆర్థరైటిస్ లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే ఇతర రుమటలాజికల్ ఇష్యూస్ వల్ల హెయిర్ ఫాల్ కానీ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటుందా? ఎందుకంటే చిన్న పిల్లల్లో వస్తుంది కదా, వాళ్ళు వర్రీ అవుతున్నారు నా స్కిన్ ఇన్వాల్వ్మెంట్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఉంటుందా అని. అట్లా జరిగే అవకాశాలు ఉంటాయా? ఆస్ట్రియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఇలాగ హెయిర్ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ చూస్తుంటామండి. మనకి వాతంతో పాటు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు మనం వేరే ఇతరితర సిటీడీస్ ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. అందులో కామన్ గా చూసేది ఎస్ఎల్ఈ. సో బాగా జుట్టు ఊడిపోతుంది,
గుట్టలు గుట్టలుగా ఊడిపోతుందని చెప్తూ ఉంటారు కొంతమంది నొప్పులతో పాటు. అలాంటి వాళ్ళకి ముందు ఎస్ఎల్ఈ అనేది ఉందా ఆ పరీక్ష చేయించుకుంటే మనం అంటే స్కిన్ ఒకటే ఇన్వాల్వ్ అయ్యి లోపల అవయవాలన్నీ ఇంకా ఎఫెక్ట్ అవ్వక ముందే మనం పసిగట్టగలుగుతాం వాతాన్ని. ఓకే. సో, వాతంతో పాటు హెయిర్ ఫాల్ గాని, స్కిన్ ఇన్వాల్వ్‌మెంట్ గాని ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా ఇతర రకాల ఆర్థరైటిస్ గాని, ఇతర రకాల కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ గాని ఉన్నాయో లేదో చెక్ చేసుకోవటం అవసరం. సాధారణంగా ఇంకొక వర్రీ జనాలకు ఉండేదేంటంటే రుమటలాజికల్ ఇష్యూ వచ్చేసరికి నాకు హెవీగా మెడిసిన్ పెట్టేస్తారు. ఈ మెడిసిన్ వాడటం వల్ల వేరే అవయవాలు డ్యామేజ్ అవుతాయి. దీర్ఘకాలం నాకు మెడిసిన్ వాడవలసిన అవసరం ఉంటది. అలా కాకుండా మనం తక్కువ మెడిసిన్‌తో కూడా మేనేజ్ చేయవచ్చా? ఇప్పుడు నేను చెప్పినట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు చాలా ఎర్లీగా పసిగట్టి చాలా తక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి వేరే అవయవాలకి ఏవి వాతం అనేది పాకకుండా ఉన్నప్పుడు మనం చాలా మినిమల్ డ్రగ్స్ తో 2 నుంచి 3 మందులతోనే వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. అలా కాకుండా వాళ్ళు లేట్ స్టేజెస్ లో వచ్చి ఇతరితర అవయవాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువ మందులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, ఎర్లీగా డయాగ్నోస్ చేసి, ఎర్లీగా ట్రీట్ చేస్తే డ్యామేజ్ జరగక ముందే మనం ట్రీట్ చేయటం వల్ల తక్కువ మెడికేషన్‌తో మెయింటైన్ చేయొచ్చు. అట్లానే కాంప్లికేషన్స్ అన్నవి కూడా ప్రివెంట్ చేయొచ్చు. వీళ్ళకి సర్జరీ ఏమన్నా అవసరం పడుతుందా? నార్మల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సర్జరీ అలాంటివేమీ అవసరం ఉండదండి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన వీళ్ళలో కీళ్ళు చాలా తొందరగా అరుగుదల అనేది చూస్తూ ఉంటాం. వీళ్ళకి మాత్రం కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్ అలాంటివి అవసరం పడుతుంది. కానీ ఏంటంటే మనం కీళ్ళ మార్పిడి ఆపరేషన్స్ కి వెళ్లే ముందు బోన్ మినరల్ డెన్సిటీ అనే దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళలో ఇన్ఫ్లమేషన్ వల్ల బోన్స్ అన్ని బాగా బలహీన పడిపోయి అది మనం ఆపరేషన్ కి తీసుకెళ్ళినప్పుడు కొంచెం అవి పొడి పొడిగా అయిపోవడం, ఫ్రాక్చర్స్ అవ్వడం చూస్తూ ఉంటాం. అందుకని వీళ్ళు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ కి వెళ్లే ముందు తప్పనిసరిగా బోన్ మినరల్ డెన్సిటీ అనేది చూసుకోవాలి. తర్వాతే ఆపరేషన్ కి వాళ్ళని తీసుకోవాలి. లేడీస్ లో ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే వాళ్ళు వర్రీ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మెడిసిన్ యూజ్ చేస్తాం కదా, దాని వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఈ 2 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు యూజువల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు 3 months కనుక డిసీజ్ యాక్టివిటీ అంటాం అనమాట. అంటే వాతం నొప్పులు కానీ దానికి సంబంధించిన ఇతరితర సమస్యలు కానీ లేకుండా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోమని చెప్తాం. అదే కాకుండా వాళ్ళు ప్లాన్ చేసుకునే ముందే మనకి 3 to 6 months ముందు చెప్తే కొన్ని మెడికేషన్స్ ఉంటాయన్నమాట. అందులో వాడే మెడికేషన్స్ అవి ప్రెగ్నెన్సీ అంటే బిడ్డకి కొంచెం హాని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. అవి అట్లీస్ట్ 6 months ముందు ఆపేయమని మదర్ కి సలహా ఇస్తాం అనమాట. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 50 నుంచి 60% మంది వరకు సైలెంట్ గా ఉంటుంది. అంటే అది ఏమీ ఇబ్బంది పెట్టదు. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టం పీరియడ్ లో మాత్రం మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది. ఓకే. మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసరికి ఓన్లీ జాయింట్ ఇన్వాల్వ్ చేసే ఇబ్బందా? లేదంటే జాయింట్స్ తో పాటు ఇతర ఆర్గాన్స్ ని, లోపల ఉన్న ఆర్గాన్స్ ని, కిడ్నీస్ ని, లివర్ ని ఇటువంటి ఎఫెక్ట్ చేసే తత్వం ఏమన్నా ఉంటుంది? కీళ్ళవాతానికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో 5 నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో యూజువల్ గా మనం ఇతరితర అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యేది చూస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వాతం రావడం, దీన్ని ILD అంటాము, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాము. ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాతం కంట్రోల్ లేని వాళ్ళకి చాలా తక్కువ వ్యవధిలోనే ఇతరితర అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందులో ఊపిరితిత్తుల్లో వాతం రావడం, అదే కాకుండా చర్మం మీద పుండ్లు, ఇంకా మనకి ఉమ్ము కానీ కళ్ళ నుంచి నీళ్లు వచ్చే గ్రంథులు కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ఓకే. సో మెడిసిన్ సరైన టైం కి తీసుకుంటే ఇటువంటి కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండి మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఇటువంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. రుమటలాజికల్ టెస్ట్ ఎక్స్పెన్సివ్. మనకి పేషెంట్స్ ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి అమ్మో రుమటాలజీ అనేసరికి టెస్ట్లే చాలా ఖరీదు అయిపోతాయని ఫీల్ అవుతూ ఉంటారు.
ఇది కరెక్టేనా? ప్రతిసారి ఎళ్ళిన ప్రతిసారి కూడాను ఎక్స్‌పెన్సివ్ టెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుందా? లేదండి. ఇది చాలా పెద్ద అపోహ. యూజువల్‌గా మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనం ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. గుండెపోటొస్తోందని. ఈసీజీ చేస్తారు వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ కోసము. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాగ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ వచ్చిన వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉంటాయి. అవి ఈసీజీ ఎంత కాస్ట్ అవుతదో ఇవి కూడా అరౌండ్ అలానే ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం యాంజియోగ్రామ్ అంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తామన్నమాట. ఎక్కడ ఉంది కరెక్ట్‌గా క్లాట్ అనేది నిర్ధారణ చేసుకోవడానికి యాంజియో కానీ ఇలాగ చేసినప్పుడు ఎంత ఉంటుందో అంటే ఎంత ప్రైస్ ఉంటుందో ఇది కూడా వేరే వాతాలు నిర్ధారణ చేసుకోవడానికి అరౌండ్ అదే ప్రైస్ కి ఉంటాయన్నమాట. ఓకే. ఎక్స్‌పెన్సివ్ అయితే సో, కాదు. వచ్చిన వచ్చిన ప్రతిసారికి ప్రతిసారి ఎక్స్‌పెన్సివ్ అన్ని టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. మొదట్లో మాత్రం మనం ఏ వాతమని కరెక్ట్ గా నిర్ధారణ చేసుకోవడానికి కొంచెం అలాంటి టెస్ట్ ఉంటాయి. కానీ వచ్చిన ప్రతిసారి అయితే అవసరం లేదు. ఓకే. సో, ఎక్స్‌పెన్సివ్ టెస్ట్ అనేది కేవలం డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ గురించే వాడతాము. వచ్చిన ప్రతిసారి రోగ నిర్ధారణ చెయ్యము కాబట్టి ఫస్ట్ టైమ్ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత ఫాలో అప్‌కి బేసిక్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ సరైన ట్రీట్మెంట్ వాడకపోయినా, లేదంటే ట్రీట్మెంట్ వాడుతున్నా సరే, వేరే ఆర్గాన్స్‌కి, వేరే జాయింట్స్‌కి అంటే ఇప్పుడు చేతికొచ్చిన జాయింట్స్ నుంచి వేరే జాయింట్స్‌కి స్ప్రెడ్ అవ్వటం అట్లాగా జరుగుతూ ఉంటదా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ జరుగుతుందండి. ఇబ్బందులు? మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని పాలీ ఆర్థరైటిస్ అంటాం అనమాట. అంటే ఏంటి అంటే మనకి 5 నుంచి ఎక్కువ జాయింట్స్ 5 కంటే ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా కొంతమందికి 1 లేదా 2 జాయింట్స్ తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది మిగిలిన జాయింట్స్ అన్నిటికీ వెళ్తుంది. కామన్ గా ఏంటి అంటే చిన్న జాయింట్స్ ఉంటాయి. మన కణుపులు ఉంటాయి కదా వేళ్ల కణుపులు అవి ఇంకా మణికట్లు దాంతో పాటు కీళ్ళు ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. జాయింట్ పెయిన్ వచ్చిన ఎన్ని రోజులకి ఇంకా తగ్గకపోతే రుమటాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వాలి? క్రానిక్ ఆర్థరైటిస్ అంటామండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ని. ఇది యూజువల్ గా 6 వీక్స్ అని లిటరేచర్ చెప్తుంది. 6 వారాలు అంతకంటే ఎక్కువ నొప్పులు కానీ, వాపులు కానీ ఇలాగా మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే పొద్దున్నే చేతులు, కాళ్ళు బిగుసుకుపోవడం కానీ అరగంట కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈ సిమ్టమ్స్ అన్ని 6 వారాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఓకే. మార్నింగ్ స్టిఫ్‌నెస్ అని చెప్తున్నారు. దీని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పగలరా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఎందుకొస్తది? అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? మార్నింగ్ స్టిఫ్‌నెస్ అనే ఇబ్బంది రావటం వల్ల ఎట్లాగా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు? అండ్ మార్నింగ్ స్టిఫ్‌నెస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఒకసారి వివరంగా చెప్పగలరా? ఓకే. ఇప్పుడు మనం నైట్ అంతా పడుకొని ఉండడం వల్ల జాయింట్స్ లో కదలికలు అనేవి ఉండవన్నమాట. సో అలాగా లేనప్పుడు మన ఇన్ఫ్లమేటరీ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే తెల్ల రక్త కణాలు. అవి ఈ సైనోవైటిస్ అనే దాన్ని కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని కానీ కాజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా కదలిక లేకపోవడం వల్ల అవన్నీ జాయింట్స్ లో చేరి ఆ మనకి మార్నింగ్ లేచే టైంకి అంటే అదంతా జాయింట్ లో ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది బాగా ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో పొద్దున లేచేటప్పటికి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల చాలా సేపు బిగుసుకుపోయినట్టు అలాగా ఉంటుంది. నార్మల్ గా మనం ఇది అరుగుదలలో కూడా చూస్తాం కానీ ఇది 5 నిమిషాల కంటే తక్కువ ఉంటుంది అరుగుదల ఉన్న వాళ్ళకి. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి అరగంట లేదా గంట కంటే ఎక్కువ ఉంటుంది. అలాగా ఉన్న వాళ్ళు తప్పకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే చాలా ఎర్లీగానే వాతాన్ని మనం పసిగట్టగలుగుతాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఎర్లీ స్టేజ్ లోనే ఎటువంటి లక్షణాలు వాళ్ళు గమనిస్తారు? ఎర్లీ స్టేజెస్ లో ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది చూస్తాము. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే పొద్దున్నే బాగా చేతులు కానీ కాళ్ళు కానీ బిగుసుకుపోయి వాళ్ళు మిగిలిన పనులు అంటే నార్మల్ గా కాలు కింద పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉండడం, పొద్దున లేచి పక్కన గ్లాస్ లో నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉండడం ఇలాంటివి ఎక్కువ చూస్తూనే ఉంటారు. దీంతో పాటు అలా బిగుసుకుపోవడం అనేది ఎక్కువ అరగంట నుంచి గంట వరకు ఉంటే మాత్రం తప్పనిసరిగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఏదన్నా బోన్ క్యాన్సర్ గాని ఇతర క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల క్యాన్సర్స్ అయితే లేదండి. క్యాన్సర్ రిస్క్ అయితే లేదు ఇప్పటి వరకు ఉన్న లిటరేచర్ ప్రకారము.
అది చాలా అరుదుగానే చూస్తూ ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల క్యాన్సర్ రావడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇది హెరిడిటరీగా అంటే ఒకవేళ తల్లికి గాని, తండ్రికి గాని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయా? సాధారణంగా తల్లికి కానీ తండ్రికి కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు పిల్లలకి నార్మల్ పాపులేషన్ తో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే ప్రతి ఒక్క అంటే తల్లికి కానీ తండ్రికి కానీ వస్తే ప్రతి ఒక్క సంతానానికి ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో కంపల్సరీ వచ్చే అవకాశాలు అయితే లేవు, కానీ రిస్క్ మాత్రం కొంచెం పెరుగుతుంది నార్మల్ పాపులేషన్ తో పోలిస్తే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చా? ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఎక్సర్సైజ్ అన్ని చేయొచ్చండి. అందులో ఫస్ట్ మూమెంట్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే ఎవ్రీ జాయింట్ మూవ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. అవి చెప్తాము. దాంతో పాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చెప్తాము. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళకి చాలా ఫాస్ట్ గా ఉపశమనం అనేది వస్తుంది. డిఫరెన్స్ ఎక్సర్సైజ్ లో డిఫరెంట్ టైప్స్ అని చెప్పారు కదా, దాని గురించి చెప్తారా? స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఎట్లా చేయాలి, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి? ఎక్సర్సైజెస్ లో మనం కామన్ గా చూసేది స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ 2 రకాలు ఉంటాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనం వెయిట్స్ తో చేసేవి. అంటే పెద్ద పెద్ద వెయిట్స్ అక్కర్లేదు, చిన్న వెయిట్స్ 1 kg 2 kg అయినా కానీ వెయిట్స్ తో చేసే వాటి వల్ల కండరాలు బాగా బలంగా తయారవుతాయి. కండరాలు బలంగా తయారైనప్పుడు జాయింట్స్ కూడా బలంగా తయారవుతాయి. అందుకని ఎక్కువ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం. అలా కాకుండా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటే యోగా కానీ వేరే అథ్లెటిక్స్ లో కానీ చేసే వాటిని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటాము. వీటిలో ఏంటి అంటే కొంచెం టెండాన్స్, లిగమెంట్స్ అంటే కండరాలు ఎముక దగ్గర కలుస్తున్న భాగంలో కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుంది. సో దాని వలన వీళ్ళలో ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఇది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని ఎక్కువ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. ఓకే ఓకే. ఏ రకమైన ఎక్సర్సైజెస్ ఈ మూడిట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు సునాయాసంగా ఇంట్లోనే చేసుకోవచ్చు? యోగా, లేదంటే వాకింగ్, లేదంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఈ మూడిట్లో ఒకటే ప్రిఫర్ చేయగలిగితే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? మేమైతే వాకింగ్ ఎక్కువ చేయమని చెప్తామండి. వాకింగ్ చేయడం వల్ల కొంచెం అన్ని జాయింట్స్ కదలిక ఉంటుంది. అదే కాకుండా మనం స్లో పేస్ లో ప్రతిరోజు కన్సిస్టెంట్ గా వాకింగ్ చేయడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటారు. వీళ్ళు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటూ ఉంటుంది వీళ్ళలో, కాబట్టి వాకింగ్ ఎక్కువ చేయమని చెప్తాం. ఎంత దూరం నడవచ్చు రోజు? ఎంతసేపు చేయాలి వాకింగ్? వారంలో 5 రోజులు నుంచి 6 రోజులు కనుక చేస్తే అరగంట సేపు చేసినా సరిపోతుంది. అదే వారంలో 3 రోజులు చేస్తే ప్రతిరోజు 40-45 నిమిషాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ లో ఏదైనా ఛాలెంజింగ్ కేస్ ఇన్ రుమటాలజీ, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో ఇబ్బంది పడుతున్న ఏదైనా ఛాలెంజింగ్ కేస్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? రీసెంట్ గా 60 ఏళ్ళు పైబడిన ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఒక్కళ్ళే ఉంటున్నారంటండి ఇంట్లో. అసలు మంచినీళ్ళు తాగడానికి కానీ బాత్రూమ్ కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పక్కన సెల్ ఫోన్, అంటే ఫోన్ వస్తే సెల్ ఫోన్ పట్టుకోవడానికి కూడా ఆవిడ చేతులు అంత నొప్పిగా ఉండి పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి ఆవిడ్ని స్ట్రెచ్చర్ లో తీసుకొచ్చారు. కరెక్ట్ గా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్. అంటే పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఆ ఏజ్ లో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వస్తాయా? అదే అండి, మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటాం. ఆడవాళ్ళల్లో కొంచెం 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా పెద్దవాళ్ళలో కూడా ఇలాగా వచ్చే ఛాన్స్ ఉంటది, మొదలు అయ్యే ఛాన్స్ ఉంటది. దాన్ని లేట్ ఆన్సెట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అదే కాకుండా పిల్లల్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దాన్ని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం. సో వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వాళ్ళైనా కానీ ఇలాగ బాగా మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండి ఆర్థరైటిస్ అంటే మనకి నొప్పులతో పాటు వాపులు కూడా ఉన్నప్పుడు తప్పకుండా ఆర్థరైటిస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మనకి చాలా మెడికేషన్లు ఉంటాయి. దాంట్లో కొత్తగా బయోలాజికల్ మెడికేషన్ అని వస్తున్నాయి. అసలు ఏంటి బయోలాజికల్ మెడికేషన్ అండ్ ఎవరిలో వాడాలి?
బయలాజిక్ మెడికేషన్స్ అనేవి కొత్త రకం మందులండి. ఆ, మీ అందరికీ అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పొలంలో మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా చూస్తూ ఉంటాము. ఈ మనం మందులు వాడినప్పుడు కలుపు మొక్కలతో పాటు మంచి మొక్కలు కూడా నాశనం అవుతాయి. అలా కాకుండా కలుపు మొక్కలు ఒక్కటిని తీసి మంచి మొక్కలు ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా వచ్చే బెనిఫిట్ ఈ బయలాజిక్స్ మెడికేషన్స్ ద్వారా మనం పొందగలుగుతాం. ఎలాగా అంటే మన శరీరంలో ఉన్న మంచి కణాలను ఏవి ఎఫెక్ట్ చేయకుండా, అంటే మిగిలిన కణాలను ఏవి ఎఫెక్ట్ చేయకుండా జబ్బు కలిగించే కణాల వరకే ఇది ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో దాని వలన మంచి కణాలు ఎఫెక్ట్ అవ్వకుండా మన రోగనిరోధక శక్తి అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో బయలాజికల్స్ వాడటం వల్ల కేవలం ఏవైతే జబ్బు కలిగించే కణాలు ఉంటాయో వాటిని కంట్రోల్ చేయటం వల్ల డిసీజ్ ని బాగా కంట్రోల్ చేయొచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ అదర్ సెల్స్. సో ఇంత బెనిఫిట్ ఉన్న బయలాజికల్స్ మనకి ఎటువంటి పేషెంట్స్ లో ఎవరిలో వాడితే వాళ్ళు బెనిఫిట్ పొందగలరు? అందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అందరికీ అవసరం పడుతుందా? లేదండి. యూజువల్ గా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఫస్ట్ డిమార్ట్స్ అనేవే ఉపయోగిస్తాము. అంటే మనం నార్మల్ గా యూజ్ చేసే, అంటే పాతకాలం నుంచి వస్తున్న మందులు ఉంటాయన్నమాట, అవే ఎక్కువ యూజ్ చేస్తాము. ఈ మందులతో కూడా వాళ్ళకి ఉపశమనం కలగకపోయినా, ఈ మందులతో కూడా వేరే అవయవాలు, ఇతరితర అవయవాలు ఎఫెక్ట్ అయినా వాళ్ళలో మాత్రం బయలాజిక్స్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా వేరే వాతాలు ఉంటాయి, అంటే మనకి వెన్నుపూసకు వచ్చే వాతం అని ఉంటుంది, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం దాన్ని. వాళ్ళలో మాత్రం ఒకవేళ వెన్నులో వాతం వస్తే ఇనీషియల్ స్టేజెస్ లోనే బయలాజిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. కీళ్ళవాతం సాధారణంగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం, కానీ మగవాళ్ళలో వచ్చే వాతం అన్నారు కదా, అదేంటి? మగవాళ్ళలో ఎక్కువగా కీళ్ళవాతం అనేది ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది, కానీ మగవాళ్ళలో కూడా చూస్తామండి కీళ్ళవాతాన్ని. అలా కాకుండా మగవాళ్ళలో కొంచెం యంగ్ వాళ్ళు, అంటే 20 నుంచి 15-16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎక్కువ వెన్నుపూసలో వాతం అనేది చూస్తాం. అంటే ఏంటి అంటే మన స్పైనల్ కార్డ్ కానీ పెల్విక్ రీజన్ అంటాం అన్నమాట, ఆ రీజన్ లో ఉండే జాయింట్స్ అన్ని ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. దీన్నే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. ఓకే. ఈ గౌట్ ఇబ్బంది అని వింటూ ఉంటాం కదా, యూరిక్ యాసిడ్ బాడీలో పెరిగిపోవటం వల్ల గౌట్ ఇబ్బంది వస్తుంది అని. ఇంకా జీవితకాలం వీళ్ళు మందులు వాడాల్సిందేనా? గౌట్ ఇబ్బంది తగ్గిపోతుందా? మనం గౌట్ ఇబ్బంది ఉన్న వాళ్ళలో 1 లేదా 2 సార్లు జాయింట్ నొప్పులు వస్తే వాళ్ళలో మనం ఓన్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ పెడతాము. యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు అప్పుడే మొదలు పెట్టాం. అలా కాకుండా వాళ్ళలో టోఫై అంటాం, అంటే ఏంటంటే ఈ గౌట్ అనేది చిన్న చిన్న రాళ్ళలాగా శరీరంలో స్కిన్ మీద కానీ, లేదంటే కిడ్నీలో రాళ్ళలాగా కానీ, చెవుల వెనకాల భాగంలో కానీ ఇలాగా ఉన్న వాళ్ళలో కానీ, లేదా 2 కంటే ఎక్కువ సార్లు వాతం నొప్పులు వచ్చిన వాళ్ళలో కానీ యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళలో ఒకసారి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి పెట్టిన మందులు స్టార్ట్ చేస్తే అవి మాత్రం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. గౌట్ వచ్చిన వాళ్ళు డైట్ తో వాళ్ళ డిసీజ్ ని మేనేజ్ చేసుకోవచ్చా? చాలా మంది యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. కాకపోతే నేను డైట్ కంట్రోల్ చేసుకుంటే నాకు ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఉండవు, నేను సిమ్టమ్ ఫ్రీగా, అంటే ఏం లక్షణాలు లేకుండా మేనేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. ఇట్లా జరుగుతుందా? ఎర్లీ స్టేజ్ లో కనుక గౌట్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మందులేవి లేకుండా జస్ట్ డైట్ మేనేజ్మెంట్ తోనే మనం గౌట్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఇలాంటి కేసెస్ మనం చూస్తూనే ఉంటాము. అలా కాకుండా ముందు మనం అనుకున్నట్టు ఆ గౌట్ క్రిస్టల్స్ అంటాం కదా, ఆ చిన్న చిన్న రాళ్ళు లాగా ఫామ్ అవ్వడం, అవి మన శరీరంలో ఎక్కడన్నా ఉంటే మాత్రం ఒకటి డైటరీ ప్రికాషన్స్ ఒకటి సరిపోదు, వాళ్ళలో తప్పకుండా మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఎటువంటి డైట్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో డైట్ డిస్కస్ చేసుకున్నాం, గౌట్ లో కూడా టచ్ చేశారు. ఎటువంటి డైట్ గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఫాలో అయితే యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరగకుండా చూసుకోగలం? మొట్టమొదటి ఆల్కహాల్ మాత్రం అస్సలు నో అనే చెప్పాలి. ఆల్కహాల్ జోలికి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు. సెకండ్ వచ్చేటప్పటికి డ్రింక్స్ అంటే మనం కూల్ డ్రింక్స్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ వీటన్నిటిలో హై ఫ్రక్టోజ్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని జోలి కూడా వెళ్ళకూడదు. థర్డ్ వచ్చేటప్పటికి మనం అనుకున్నట్టుగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండి, అందులోనూ రెడ్ మీట్.
అంటే మటన్ కానీ, బీఫ్ కానీ ఇలాంటివి తినొద్దని చెప్తాము. అలాగే సీ ఫుడ్స్ ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్ కానీ వీటి జోలి వెళ్ళకూడదు. వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ వచ్చేటప్పటికి వైటమిన్ సి ఎక్కువగా ఉండేవి తీసుకుంటే మంచిది. చెర్రీస్ లేదంటే లెమన్ వాటర్ కానీ, ఉసిరికాయలు కానీ ఇలాగా వైటమిన్ సి ఎక్కువ ఉండే పండ్లు కానీ, పదార్థాలు కానీ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. వెజిటేరియన్ డైట్ లో ఎటువంటి డైట్ తీసుకోవటం వల్ల యూరిక్ యాసిడ్ పెరగొచ్చు? ఇప్పుడు వరకు చేసిన ఇది చాలా పెద్ద అపోహ అండి. ఇప్పుడు వరకు చేసిన స్టడీస్ ప్రకారం అయితే వెజిటేరియన్ ఫుడ్ ఏ పప్పు ధాన్యాలు తీసుకున్నా కానీ, కొంతమంది ఏంటంటే కందిపప్పు తీసుకోము, మినపప్పు తీసుకోము, ఇవి తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అని చెప్తూ వస్తూ ఉంటారు క్లినిక్ కి కూడాను. కాకపోతే ఏ పప్పు ధాన్యాలు కానీ, ఏ కూరగాయలు కానీ, ఏవి తీసుకున్నా కానీ యూరిక్ యాసిడ్ అనేది పెరగదు. అది అన్ని ట్రయల్స్ ప్రకారం అదే ప్రూవెన్ కూడా అయింది. జనరల్ సజెషన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇంకేదన్నా చెప్పగలరా? సో దట్ ఇట్ విల్ బెనిఫిట్ దెమ్. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నార్మల్ గా మనం అందరికీ చెప్పినట్టే స్మోకింగ్, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. టూత్ కేర్ అనేది బాగా తీసుకోవాలి. పుచ్చిపండ్లు ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వారంలో 5 రోజులు 30 నిమిషాలు కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదే రకంగా మనం మాట్లాడుకున్న డైట్స్ అంటే వైటమిన్ సి కానీ, బయోటిన్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే కాకుండా పొద్దున లేచి మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేయడం, కొంచెం సేపు వేడి నీళ్ళలో కాళ్ళు చేతులు పెట్టుకోవడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. ఓకే. ఈ మధ్య కోల్డ్ వాటర్ బాత్స్ అని వింటున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కోల్డ్ వాటర్ బాత్స్ బెటరా, లేదంటే హాట్ వాటర్ తో బాత్ చేయడం వల్ల రిలీఫ్ ఎక్కువ వస్తుందా? ఈ మధ్య మేము కూడా బాగా వింటున్నాం ఇది. రీసెంట్ గా సమంతకి మయోసైటిస్ వచ్చిన తర్వాత తను కూడా కోల్డ్ వాటర్ బాత్స్ చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పారు. యూజువల్ గా మేము రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఈ కోల్డ్ వాటర్ బాత్స్ అవాయిడ్ చేయమని చెప్తామండి. ఎందుకంటే కోల్డ్ టెంపరేచర్ లో మన జాయింట్స్ అన్ని స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పాటు ఇతర ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా కోల్డ్ టెంపరేచర్స్ కి కొంచెం దూరంగా ఉండమని చెప్తాం. యాక్చువల్ గా పేషెంట్స్ కూడా ఏంటంటే ఏమైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు, స్నోలో ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ ఇట్లాగా బాగా స్టిఫ్నెస్ ఎక్కువైంది, పెయిన్స్ ఎక్కువయ్యాయని వచ్చి చెప్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. అందుకని వాళ్ళకి కొంచెం కోల్డ్ ఎన్వైరన్మెంట్ అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. జాయింట్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు హాట్ ఫర్మెంటేషన్ బెటరా, లేదంటే కోల్డ్ ఫర్మెంటేషన్ బెటరా? పెయిన్ కంట్రోల్ దేంట్లో బెటర్ గా ఉంటుంది? ఓకే. ఇప్పుడు మనం అది యాక్చువల్ గా ట్రికీ క్వశ్చన్ అండి. మనకి సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యి ఆ జాయింట్ అనేది బాగా సింగిల్ రెడ్ జాయింట్ అంటాం అనమాట. అంటే ఏంటంటే చాలా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంది, ఇప్పుడు రీసెంట్ గా అంటే ఎక్యూట్ గా వచ్చింది, రోజుల వ్యవధిలోనే వచ్చింది అంటే వాళ్ళలో మనం కోల్డ్ ఫర్మెంటేషన్ పెట్టుకోమని చెప్తాం అనమాట. అలా కాకుండా ఎక్కువ జాయింట్స్ వచ్చి అది కొంచెం ఎక్కువ కాలంగా ఉంది, మనం టెంపరేచర్ డిఫరెన్స్ అది లేకుండా ఉంటే వాళ్ళలో హాట్ ఫర్మెంటేషన్ పెట్టుకోవడం చెప్తాం. ఓకే. సో కోల్డ్ ఫర్మెంటేషన్, హాట్ ఫర్మెంటేషన్ రెండు యూస్ఫుల్. నెంబర్ ఆఫ్ జాయింట్, కలర్ ఆఫ్ ద జాయింట్ బట్టి కూడాను మనం ఏది పెట్టాలో బెటర్ గా డిసైడ్ చేసుకోవచ్చు. సమంత గారికి వచ్చిన రుమటలాజికల్ ఇష్యూ మయోసైటిస్ అని చెప్పారు కదా, అసలు ఏంటి మయోసైటిస్? దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? మయోసైటిస్ అంటే కండరాలకి వచ్చే వాతం అని అనుకున్నాం మనం. ఈ మయోసైటిస్ లో చాలా రకాలు ఉంటాయండి. డెర్మటోమయోసైటిస్ అనేది, అలానే కాకుండా పాలిమయోసైటిస్ అని, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అని, నెక్రోటైజింగ్ మయోసైటిస్ అని ఇలాగ చాలా రకాలు ఉంటాయి. ఇందులో డెర్మటోమయోసైటిస్ అనే దానిలో ఏంటంటే చర్మం మీద కూడా మచ్చలు రావడం, చర్మం మీద పుండ్లు రావడం, దీంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా వాతం అనేది చూస్తూ ఉంటాం డెర్మటోమయోసైటిస్ లో. అలాగా పాలిమయోసైటిస్ అనేది ఇది ఇతరితర వాతాలతో పాటు మన కండరాల్లో కూడా వాతం రావడం చూస్తూ ఉంటాం. నెక్రోటైజింగ్ మయోసైటిస్ అనేది ఏంటి అంటే
మనకి చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ అన్ని కండరాలు ఎఫెక్ట్ అయిపోయి బెడ్ మీద నుంచి లెగవలేకపోవడం ఇవి చూస్తూ ఉంటాం. మొదట ఈ మయోసైటిస్ అనే వాటికి కొన్ని సూచనలు ఉంటాయన్నమాట. అవి మాట్లాడుకుందాము. ఫస్ట్ చైర్ లో నుంచి లెగవలేకపోవడము, లేదంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూర్చొని లెగవలేకపోవడము, మన తల పైన లెవెల్లో ఉండే పదార్థాలని తీసుకోలేకపోవడం కిచెన్ లోను అలాగా, ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాము. వీళ్ళలోనే ఆయాసం కానీ అలాగా ఉంటే మన చెస్ట్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయినట్టు అర్థం అన్నమాట. రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు బోన్స్ గట్టిపడాలంటే, ఫ్రాక్చర్స్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఓకే. ఎర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చాలా 1 ఇయర్ లేదా వితిన్ 2 ఇయర్స్ మనకి వాతం వచ్చిన వెంటనే మనం డయాగ్నోస్ చేయగలిగితే వీళ్ళు జస్ట్ కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం లేట్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేసినప్పుడు ఆల్రెడీ ఏంటంటే వీళ్ళ బోన్స్ అనేవి చాలా వీక్ గా ఉంటాయి. అంటే బోన్ మినరల్ డెన్సిటీ అని మాట్లాడుకున్నాం కదా, అది చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళలో మాత్రం బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళకి అవి బోన్ మినరల్ డెన్సిటీ పెంచడానికి అవసరమయ్యే మెడికేషన్స్ మాత్రం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ లో ఎటువంటి చేంజెస్ చేయటం వల్ల మనకి బోన్స్ గట్టిపడతాయి? డైట్ విషయానికి వస్తే ఎక్కువ కాల్షియం ఉండే ఫుడ్స్, మిల్క్ కానీ, పాల పదార్థాలు, ఇంకా రాగి, జొన్నలు, నువ్వులు మన ఆహారంలో రోజు ఇవి తీసుకోగలిగితే బోన్స్ అనేవి చాలా స్ట్రెంగ్థెన్ గా ఉంటాయి అన్నమాట. దాంతో పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంథెనింగ్ తో పాటు బోన్ కూడా స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీతాకోకచిలుక వాతం అంటే ఎస్ఎల్ఈ అని చెప్పారు. అసలు ఎందుకు దీనికి ఇటువంటి పేరు వచ్చింది? ఈ ఎస్ఎల్ఈ వాతంలో కామన్ గా చూసేది బటర్ఫ్లై ర్యాష్ అంటామండి. అదేంటి అంటే మనం మాలార్ ఏరియా అంటాం. ఈ భాగాన్ని మాలార్ రీజన్ అంటాం అన్నమాట. ఇక్కడ ముక్కు భాగము పక్కన మన బుగ్గల భాగము, చీక్స్ అంటాము, వీటన్నిటి దగ్గర ఎర్రగా ర్యాష్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇలాగా అంటే ఇది ఫోటో సెన్సిటివ్ ఏరియా అంటాం. అంటే మనం సన్ లైట్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళలో ఆ భాగంలో ర్యాష్ రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దాన్ని బటర్ఫ్లై ర్యాష్ కాబట్టి మనం తెలుగులో సీతాకోకచిలుక వాతం అని పేరు వచ్చింది. సో ఈ సీతాకోకచిలుక వాతం లేదా ఎస్ఎల్ఈ అన్న ఇబ్బంది పేరు వినటానికి ఏమో చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది, కాకపోతే ఇబ్బందులు విపరీతంగా వస్తాయని అంటారు. దీని గురించి ఒపీనియన్ చెప్పగలరా? అవునండి, మీరు అన్నట్టుగానే పేరు చాలా బాగున్నా కానీ ఈ వాతం మాత్రం ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్. మన చర్మం నుంచి, జుట్టు నుంచి, గోర్ల నుంచి, అలానే అన్ని లోపల ఉన్న అవయవాలన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇందులో కామన్ గా మనం చూసేది ఏంటి అంటే మనం అనుకున్నట్టు మాలార్ ర్యాష్, అదే కాకుండా కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, మెదడు భాగంలో ఎఫెక్ట్ అవ్వడము, అదే కాకుండా ఊపిరితిత్తులు కానీ, హార్ట్ కానీ, ఇలాగా అన్ని భాగాలు, అన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వాతానికి. చాలా మంది ఈవెన్ అమెరికా సెలబ్రిటీ కూడా సెలీనా గోమెజ్ అన్న ఆవిడ ఎస్ఎల్ఈతో ఇబ్బంది పడుతున్నారు. అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు కూడా వచ్చింది. సో ఎస్ఎల్ఈ ఇబ్బంది అనేది ఈవెన్ కిడ్నీస్ ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కామన్ గా చూసేది కిడ్నీ ఎఫెక్ట్ చేయడం అన్నమాట. స్కిన్ తర్వాత కిడ్నీను, జాయింట్స్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయండి ఎస్ఎల్ఈలో. ఒకవేళ దానికి మొదటే మనం కనుక్కోలేకుండా ట్రీట్మెంట్ కనుక తీసుకోలేకపోతే కిడ్నీ పూర్తిగా పాడైపోయి ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎస్ఎల్ఈలో ఛాలెంజింగ్ కేస్ చాలానే చూసుంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో మోస్ట్ ఛాలెంజింగ్ ఎస్ఎల్ఈకి సంబంధించిన కేసు ఏదైనా చెప్పగలరా? రీసెంట్ గా ఒక 11 ఇయర్స్ బాబుని చూసానండి. తనకి 6 ఇయర్స్ ఏజ్ నుంచి కిడ్నీలో సమస్యలు, తర్వాత రికరెంట్ గా ఫిట్స్ రావడం అనేది, మొహం మీద మచ్చలు రావడం అనేది ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు ఇది మొత్తం ఒకే వ్యాధిని తెలియక కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కిడ్నీ గురించి చూపించుకోవడం, న్యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫిట్స్ గురించి చూపించుకోవడం, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చర్మానికి సంబంధించిన సమస్యలు చూపించుకోవడం చేస్తూ ఉన్నారు. నేను బాబును చూసేటప్పటికి బాబు ఐసీయూలో డయాలసిస్ మిషన్ మీద ఉన్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాక ఏమి ఇచ్చినా కానీ తగ్గట్లేదు అని చెప్పి చివరికి నన్ను పిలిచారు. చూస్తే లోపల మనకి అంగిట్లో ర్యాష్ ఉంటుందన్నమాట. అది ఎస్ఎల్ఈలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము.
చూడగానే అసలు నోరంతాను అసలు తెరుచుకోలేని పరిస్థితి. వాడు ఇంత చిన్నవాడు ఎంత బాధపడతా ఉన్నాడంటే, చివరికి ఎస్ఎల్ఈ అని డయాగ్నోస్ చేసి, మనం అన్ని మెడికేషన్స్ పెట్టిన తర్వాత అసలు నడుచుకుంటా వెళ్ళాడు. ఇప్పుడు డయాలిసిస్ కానీ ఏమీ అవసరం లేకుండా ఉంది. క్రియాటిన్ కూడా నార్మల్‌కే వచ్చేసింది. వండర్‌ఫుల్. సో, ఇంత చిన్న వయసులో ఎంతో సఫర్ అయ్యాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వండర్‌ఫుల్‌గా రికవర్ అయ్యాడు. ఫ్యూచర్‌లో మరి ఎట్లాగుంటది ప్రోగ్నోసిస్? అంటే ఇంకా ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ అవ్వటం గాని, కిడ్నీ డ్యామేజ్ మళ్ళీ రావటం గాని, ఇట్లా జరిగే అవకాశాలుంటాయా బాబుకి? ఇప్పుడు మనం షుగర్, బీపీ ఇలాంటి వ్యాధులన్నిటికీ ఎలాగ దీర్ఘకాలికంగా మందులు వాడితే అన్నిటిని మనం అవయవాలు ఎఫెక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేయగలుగుతాము. ఎస్ఎల్ఈ అనేది కూడా ఇలా దీర్ఘకాలిక సమస్య అండి. సో మనం అలాగా మెడికేషన్స్ అన్ని వాడుతూ డిసీజ్ యాక్టివిటీ గనక లాంగ్ డ్యూరేషన్ కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఏ అవయవాలు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం మనం కోవిడ్ టైంలో చూసాం. కోవిడ్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి వాతాలు అనేవి బయటపడడం ఇలాగా జరిగింది. అలాగా సీవియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎస్ఎల్ఈ అనేది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా డిసీజ్ యాక్టివిటీ పెరిగి అప్పుడు ఏమన్నా అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోవాలి. ఈ ఎస్ఎల్ఈలో ఛాలెంజింగ్ ఏంటంటే అండి మనం ఇమ్యూనో సప్రెషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఛాలెంజ్ ఫర్ ఏ రుమటాలజిస్ట్ అన్నమాట. కోవిడ్ తర్వాత చాలా మందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని యాక్టివేట్ అయినట్టు మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఇట్లాగా జరిగింది? మనం కోవిడ్ లో యాక్చువల్గా ఏంటంటే సైటోకైన్ స్ట్రామ్ అనేది ఎక్కువ చూసామండి. అంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేటెడ్ గా యాక్టివేట్ అవ్వడం. అంటే దానికి అడ్డు అదుపు లేకుండా ఎక్కువగా యాక్టివేట్ అయిపోయింది. సో అలా యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ కోవిడ్ వైరస్సే కాకుండా మన లోపల ఉన్న అవయవాల మీద ఆర్గాన్స్ మీద కూడా యాక్టివేట్ అయిపోయింది. దానివల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువ చూసాము. అదే కాకుండా ముందు నుంచి ఆటో ఇమ్యూన్ తత్వం ఉన్న వాళ్ళు అంటే ముందు నుంచి వాత తత్వం ఉన్నప్పుడు వాళ్ళలో ఆటో యాంటీబాడీస్ అనేవి ఉండుంటాయి. అవి ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల కూడా బయటపడింది అనమాట. సో ఈ రెండు కారణాల వల్ల కోవిడ్ తర్వాత చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి చూస్తూ ఉన్నాం. వాతం ఉండే వెజిటేరియన్ ఫుడ్స్ అని చాలా మంది వంకాయలకి వాతం వస్తుంది అంటారు. అది కరెక్ట్? వంకాయలు తింటే నిజంగానే ఈ జాయింట్ పెయిన్స్ అన్ని పెరుగుతాయా? అసలు ఎందుకు ఇట్లాగా ఈ అపోహ వచ్చింది? అప్పట్లో ఏంటంటే నార్మల్ గా వంకాయలు కానీ కొంతమందికి శనగపిండి అంటాం కదా అవి కానీ కొంతమందికి పడకుండా ఉంటాయి అన్నమాట. సో వంకాయ తినే వాళ్ళకి ఎలర్జీస్ రావడం అది వంశపారంపరంగా రావడం చూస్తూనే ఉంటాం. సో వాళ్ళు ఎలర్జీ అనేది కూడా ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించింది కాబట్టి వంకాయ తిన్న తర్వాత వాతం అనేది వచ్చింది. అదే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న గౌట్ కానీ అంటే డైటరీ రెస్ట్రిక్షన్స్ గౌట్ లో వెజిటేరియన్ ఫుడ్ కి ఏది ఉండదని మాట్లాడుకున్నాము. అలా గౌట్ కానీ వేరే వాతాలు కానీ ఎందులోనూ వంకాయ వల్ల వాతం పెరుగుతుంది అనేది అయితే ఇప్పటి వరకు తేలలేదు. ఓకే. సో వంకాయ తినటం వల్ల వాతం అయితే రాదు. అది ఓన్లీ అప్పుడు మాత్రమే తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదు. నొప్పి కంట్రోల్ చేసుకోవటానికి చాలా మంది తాగుబోతులు జస్ట్ ఒక పెగ్గేసి నేను పడుకుంటాను, నాకు కొంచెం రిలీఫ్ గా ఉంటది, నిద్ర పడుతుంది అని అంటారు. అలా చేయటం కరెక్ట్? అలా చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇందాక మాట్లాడుకున్నట్టు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ గౌట్ కలిపి కూడా చూస్తున్నాం మేము ఈ మధ్య. సో ఏంటంటే చాలా వరకు యూరిక్ యాసిడ్ ని తగ్గించుకుంటే ఇట్లాగా సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఒక వాతంతో పాటు ఇంకో వాతం కూడా ఓవర్లాప్ అవ్వకుండా ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటది. అలానే కాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సో మనం వాడే డ్రగ్స్ ఇలా లివర్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అన్ని రకాల మందులు పెట్టలేమన్నమాట. అందుకని ఆల్కహాల్ ముమ్మాటికి తీసుకోకూడదు. చాలా మందికి ఎండలో తిరిగే వాళ్ళకి మొహం మీద నల్ల మచ్చల్లాగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎస్ఎల్ఈ మచ్చలు కావు. మరి ఈ ఎస్ఎల్ఈ మచ్చలకిను ఈ నల్లగా మెలాస్మా మచ్చలకి ఎట్లాగా వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? ఎస్ఎల్ఈలో ఏంటంటే ఫోటో సెన్సిటివిటీ అనేది చూస్తూ ఉంటామండి. ఎండలోకి వెళ్ళిన 1 నుంచి 4 గంటల లోపు ఇలా ఎర్ర మచ్చలు అవి మండడం అంటే మంటగా ఉండడం లేదా ఉబ్బుగా రావడం అనేది చూస్తూ ఉంటాము. అలా కాకుండా మెలాస్మా అనేది యూజువల్ గా మనం ప్రెగ్నెన్సీ తర్వాత కానీ
లేదంటే పొలంలో పనిచేసే వాళ్ళు కానీ ఇట్లాగా వీళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళలో మంట అనేది ఎక్కువగా ఉండదు. జస్ట్ మచ్చ మాత్రమే ఉంటది. మనం దాన్ని పట్టుకున్నా కానీ ఉబ్బినట్టు కానీ అలా ఏమీ ఉండదన్నమాట. ఓకే. సో ఎస్ఎల్ఈ వచ్చిన ముఖ్యంగా టీనేజర్స్ కి వాళ్ళ వరి ఏంటంటే కాస్మెటిక్ ఇదన్నమాట. కాస్మెటిక్ గా వాళ్ళని చూసి ఎవరైనా ఎక్కిరిస్తారు, లేదంటే ఈ మచ్చలను చూసి ఏమనుకుంటారు అని. సో దీని మీద మేకప్ వేసుకోవటం వల్ల ఏదైనా నష్టాలు ఉంటాయా? మనం మేకప్ కంటే ముందు ఎస్ఎల్ఈలో తప్పకుండా వాడాల్సిన కాస్మెటిక్ ప్రొడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అండి. సో బేస్ మాయిశ్చరైజర్ రాసుకొని సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలి. అది కూడా ఎస్పీఎఫ్ మన ఉన్న వాతావరణానికి ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 50 లేదా అంతకంటే ఎక్కువ. అందులోనూ మనకి వైట్ క్యాస్ట్ లాగా వస్తుంది. అంటే ఏంటంటే ఫిజికల్ ఏజెంట్స్ ఉన్నాయన్నమాట అందులో, జింక్ కానీ ఇలాంటివి ఉన్నాయి. సో అలాగా వచ్చే సన్ స్క్రీన్స్ రాసుకోవడం చాలా మంచిది. ఆ సన్ స్క్రీన్స్ మీద మేకప్ వేసుకున్నా గానీ పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో ఎస్ఎల్ఈ ఉన్న వాళ్ళు మంచి బ్రాండ్ మేకప్స్ సన్ స్క్రీన్ మీద అప్లై చేసుకోవటం వల్ల ఎటువంటి నష్టము జరగదు. అవును, ఎటువంటి నష్టం జరగదు. థ్యాంక్ యూ డాక్టర్ దివ్య ఫర్ జాయినింగ్ అస్ టు ద వండర్ఫుల్ పాడ్కాస్ట్. మీ పాడ్కాస్ట్ వల్ల, మీ ఇన్సైట్స్ వల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఇతర రొమటలాజికల్ ఇష్యూస్ తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అయింది. అండ్ డాక్టర్ దివ్య షీఈస్ విజిటింగ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ భీమవరం ఎవ్రీ 3rd Friday ఆఫ్ ద మంత్. అంటే ప్రతి 3వ శుక్రవారం భీమవరం మిత్రా మెడికేర్ హాస్పిటల్ కి విజిటింగ్ కి వస్తున్నారు. అట్లానే షీఈస్ అవైలబుల్ ఫుల్ టైమ్ యాజ్ అ రుమటాలజిస్ట్ అండ్ రుమటాలజీ కన్సల్టెంట్ ఎట్ నర్సరావుపేట. ఎక్కడ అవైలబుల్ మేడం చెప్తారు? దివ్య రుమటాలజీ సెంటర్, బ్యాంక్ స్ట్రీట్, రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్ గా నర్సరావుపేట. ఇక్కడ ప్రతిరోజు ఉంటానండి. 3వ శుక్రవారం కాకుండా ఇంకా మిగిలిన ప్రతిరోజు నర్సరావుపేటలోనే అవైలబుల్ గా ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్ దివ్య. ఇట్లానే మరిన్ని పాడ్కాస్ట్లు రుమటాలజీకి రిలేటెడ్ గా చేయడానికి లెట్ us hope in the future that ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందిద్దామని. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ us to the podcast. Thank you so much, Vikrant. Thank you for having me here.